అందరూ వచ్చినారు కదా. నిలబడట అది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అభివృద్ధి, అదేవిధంగా విద్యా వ్యవస్థలో నారా లోకేష్ గారు తీసుకొస్తా ఉన్నటువంటి సమూలమైనటువంటి మార్పులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన, భారీ పరిశ్రమలు పెట్టుబడి, అందుతో పాటు ఉద్యోగ కల్పన ఇటువంటివన్నీ జరుగుతూ ఉండడంతో ఈరోజు కడప జిల్లాలో యువతంతా కూడా తెలుగుదేశం వైపు చూస్తూ ఉంది. అందులో భాగంగా పొద్దుటూరు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో యువత ఈరోజు టీఎన్ఎస్ఎఫ్లో విద్యార్థి దశలోనే టీఎన్ఎస్ఎఫ్లో చేరి వారి యొక్క సహకారాన్ని పార్టీకి అందిపుచ్చేదానికి సిద్ధంగా రావడం చాలా సంతోషం. అటువంటి యువతని ఖచ్చితంగా టీఎన్ఎస్ఎఫ్ మేము అండగా ఉంటాం. వారి యొక్క ఏవైతే సృజనాత్మక శక్తి వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ జిల్లా అభివృద్ధి పట్ల కానీ ఉందో విద్యార్థులకి బంగారు భవిష్యత్తు అందించడంలో వారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కూడా తీసుకునేసి మా యొక్క అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లేసి ఖచ్చితంగా విద్యార్థులకి అండగా ఉండేటందుకు మేమందరం క్రియాశీలకంగా పనిచేస్తామని చెప్పి తెలుపుతా ఉన్నాము. అదేవిధంగా పొద్దుటూరు నియోజకవర్గంలో టీఎన్ఎస్ఎఫ్ చాలా బలంగా పనిచేస్తూ ఉంది. మా యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శి చేతన్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఈరోజు అధిక సంఖ్యలో డిగ్రీ కళాశాల విద్యార్థులు, అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు చేరడానికి ఉత్సాహం చూపడం చాలా అభినందనీయం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు వరదరాజ రెడ్డి గారు అంత పెద్ద గొప్ప వ్యక్తి ఈరోజు మాకందరికీ కూడా ఆదర్శంగా ఉంటూ పొద్దుటూరు నియోజకవర్గంలో ఇటువంటి యువతని ప్రోత్సాహకం అందిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆయన యొక్క మార్గదర్శకంలో, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు చదిపిరాల భూపేష్ రెడ్డి అన్నగారి ఆదేశాల అనుసారం మా యొక్క టీఎన్ఎస్ఎఫ్గా మేము పనిచేస్తాం. విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థులకు సంక్షేమం కోసం అలుపెరగకుండా కృషి చేస్తాం. అదేవిధంగా మా రాష్ట్ర నాయకత్వం కూడా స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల్ని తీసుకువెళ్ళి వాటిని సాకారం చేసే విధంగా ఈ యొక్క టీఎన్ఎస్ఎఫ్లో మేము క్రియాశీలకంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దురదృష్టకరం ఏమిరా అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గత వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థులని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఇష్టానుసారంగా 5 ఏళ్ల ఈ యొక్క వైసీపీ అరాచక పాలనలో సర్వనాశనం చేసినటువంటి చరిత్ర ఈ యొక్క వైసీపీ నాయకులకి, గత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఉద్యోగ కల్పననే ధ్యేయంగా అనేసి గత 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి ఉంటే అధికారంలోకి వచ్చిన వెమ్మటే దాదాపు 16,347 టీచర్ పోస్టులతో ఒక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నియామకాలు జరిపి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళ యొక్క కుటుంబాలలో అయితేనేమి వాళ్ళ యొక్క ముఖాలలో చిరునవ్వులు గుప్పిస్తూ ఉంటే చూసి ఓర్వలేనటువంటి ఈ యొక్క వైసీపీ నాయకులు
వాళ్ళపైన తప్పుడు ఆరోపణలు చేస్తూ దొంగ ఉద్యోగాలు అని చెప్పి రోడ్లమ్మడి తిరుగుతూ మాట్లాడుతూ ఉంటే చాలా బాధాకరం. ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు జంజీ అని చెప్పి ఏదో ఒక ధర్నా అన్నట్టు కూర్చున్నారు. అక్కడ జంజీలంటే మా వెనకలు ఉన్నారు చూడండి రాచమల్లు గారు, మేము జంజీలం అంటే మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ చుట్టుపక్కల ఒక్కాకేసుకునేటువంటి వాళ్ళని, అదేవిధంగా ఎవరైతే పింఛన్లు తీసుకునేటువంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని నువ్వు నిరుద్యోగులకు అన్యాయం చేసినా అని చెప్పి మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. ఇటువంటి దొంగ ధర్నాలు, ప్రభుత్వానిపైన బురద జల్లేటువంటి కార్యక్రమాలు మానుకొని ఏదన్నా ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడేటి ఏమన్నా ఉంటే సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని ఉద్యోగాలు ఇంకా కల్పించండి అని చెప్పి ఎవరిని అడుగుతారు కానీ ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి అన్నటువంటి చందంలో యొక్క వైసీపీ నాయకులు మాట్లాడడం చాలా దారుణం. ఎంటమ్మటే ఈ యొక్క డిఎస్సి పైన మీరు చేస్తూ ఉన్నటువంటి ఆరోపణల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకం యువత అంతా కూడా తిప్పికొట్టేదానికి సంసిద్ధంగా ఉంది. ఇప్పటికే మీకు వ్యతిరేకంగా టీచర్లు అయితేనేమి, నిరుద్యోగులు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి దాదాపు ప్రతి ఒక్క జిల్లా కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించేసి మీ యొక్క అవినీతి అసత్య ఆరోపణల్ని ఖండించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ మీ బుద్ధి మారడం లేదు. ఇప్పటికైనా కొంచెం బుద్ధి మార్చుకోండి. ఈరోజు చూసుకున్నట్లయితే జంజీ మీరు ధర్నాలు చేసినారు చూడే, ఆ జంజీ ఉన్నటువంటి యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తుంది. అన్న తెలుగుదేశం పార్టీకి టీఎన్ఎస్ఎఫ్లో మేము ఉంటాం, మేము ఖచ్చితంగా, ఎందుకంటే నారా లోకేష్ గారు మాలాంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మాకు పరిశ్రమలు తీసుకొస్తూ ఉంది, అండగా ఉన్నారని చెప్పి యువతంతా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉంది. మీ యొక్క ఉనికి కోసం ఈ రకంగా ప్రచార ఆర్భాటాలకి కల్పితమైనటువంటి మాటలు మానుకోమని చెప్పేసి ఈ యొక్క వైసీపీ నాయకులకి హెచ్చరిస్తూ ఉన్నాం. చేరినటువంటి యువత కూడా ఈరోజు ఖచ్చితంగా మనకు మంచి భవిష్యత్తు నిర్మించేటువంటి గొప్ప నాయకుడు నారా లోకేష్ గారు మనందరి మధ్య ఉండడం మన యొక్క రాష్ట్రం చేసుకునేటువంటి అదృష్టంగా మనం భావించాలా. అటువంటి నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన యువత పైన ఉంది, అదేవిధంగా విద్యార్థి లోకం పైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిగా పనిచేసి ఈ రాష్ట్ర నిర్మాణంలో, రాష్ట్ర అభివృద్ధి పదంలో పయనించేదానికి మా యొక్క భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క యువతకి, విద్యార్థి లోకానికి టీఎన్ఎస్ఎఫ్గా పిలుపునిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కడప జిల్లా వ్యాప్తంగా ఎవరైనా సరే పార్టీకి అనుకూలంగా ఉండి పార్టీకి అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈ యొక్క పార్టీ సింపథైజర్ ఎవరున్నా సరే టీఎన్ఎస్ఎఫ్లో చేరి మీ యొక్క ప్రాధాన్యతను పార్టీకి, మీ యొక్క వాల్యుబుల్ టైంను పార్టీకి కేటాయించేసి పార్టీ అభివృద్ధి పట్ల మీ యొక్క దృష్టి ఉండాలా. అదేవిధంగా మీ యొక్క ఎదుగుదలకు కూడా నారా లోకేష్ గారు మంచి నిర్ణయాలతో, మంచి యొక్క కార్యక్రమాలతో మనకు గౌరవం నింపేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి విద్యార్థి లోకానికి, యువతకు టీఎన్ఎస్ఎఫ్గా పిలుపునిస్తా ఉన్నాం. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వచ్చినట్లయితే మా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు నంద్యాల వరదరాజ రెడ్డి గారు పెద్ద ఆయన యొక్క అనుభవం అంతా వయసుకున్న మాకు ఉండదు, కానీ అటువంటి అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు మా యొక్క పొద్దుటూరు నియోజకవర్గానికి ఇక్కడ ఉన్నటువంటి టీఎన్ఎస్ఎఫ్ నాయకులకు ఉండడం అనేది చాలా అదృష్టం. ఆయన యొక్క మార్గదర్శకాల్లో మనం అందరం కూడా నడచాలా. అదేవిధంగా ఆయన తనయుడు మన కొండారెడ్డి సార్ గారు, ఆయన కూడా ఒక యువ నాయకుడు, యువతని ప్రోత్సహిస్తారు. కాబట్టి అటువంటి తండ్రి తనయుళ్ళ కలయికతో మన యొక్క పొద్దుటూరు నియోజకవర్గంలో మరింత అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా నంద్యాల కొండారెడ్డి గారి యొక్క సూచనలు, ఆయన యొక్క మార్గదర్శనం మాకు ఎంతో అవసరం. మా యొక్క యువత పైన ఆయన చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమ కానీ, ఆయన యొక్క హక్కు చేర్చుకునే విధానం కానీ మా యొక్క టీఎన్ఎస్ఎఫ్ నాయకులకి ఎంతో ప్రేరేపించింది. కాబట్టి ఆయన సలహాలు సూచనలు కూడా మా యొక్క టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తీసుకొని పొద్దుటూరు నియోజకవర్గంలో టీఎన్ఎస్ఎఫ్ని మరింత బలోపేతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.